ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 10వ శ్లోకం. సుధాధారాశ్చారై చరణయుగలాంతైగతైః ప్రపంచం సించంతి పునరపి రసామాయసః అవాప్యం స్వం భూమిం భుజగనిభమద్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా సపిశికులకుండే కుహరిణి. దీనికి అర్థం, అమ్మా, నీ పాదాల మధ్య నుంచి అమృతధార వస్తుందమ్మా. నీ పాదాలు ఉన్నాయి, నీ పాదాల మధ్య నుంచి ఇలా అమృతం కారుతూ ఉంటుంది. ఆ అమృతము మొత్తం ప్రపంచమంతా, మొత్తం బ్రహ్మాండం అంతా ఉంది అమ్మా. అయితే కానీ ఆ అమృతంని తెలుసుకోవాలంటే, ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఎలా? నువ్వు ఒక 3 కాయిల్స్ ఉన్న పాములాగా, అంటే సర్పెంట్ లాగా, కుండలిని శక్తిలాగా మా లోపల ఉన్నావు. సో ఆ శక్తి ఎప్పుడైతే జాగృతం అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ అమృతం ఏదైతే ఆ పాదాల నుంచి అమృతం వస్తుందో ఆ అమృతాన్ని మనకి ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తుందన్నమాట. సో ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహంతో, ఒకవేళ కుండలిని శక్తి గనక జాగృతమైతే ఆమె పాదాల నుంచి వచ్చే అమృతాన్ని మనం ఆస్వాదించగలుగుతాము అని అర్థం. శ్రీమాత్రే నమః.